అధ్యక్ష, ఇవాళ అత్యంత ప్రాధాన్యతమైనటువంటి ఇష్యూ మీద ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒక మంచి ప్రాజెక్టును తెచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందా అని చెప్పి చూస్తా ఉన్న సందర్భంలో ఇవాళ సిబిఐ కోర్టు 420గా అభివర్ణించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభలో కూడా తన 420ల చేత ఈ సభలో అడ్డగోలుగా చేపిస్తున్నారనే విషయాన్ని సభలో ప్రజలందరూ కూడా 1,00,000 కోట్ల మంది ప్రజలందరూ కూడా చూస్తారు. అధ్యక్ష, ఇతను చిన్నప్పటి నుంచే అనేక నేరాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి అతను బతుకుండగా చేసినటువంటి దుర్మార్గాలు దోపిడీలకి సాక్షి ఈ అవినీతి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి ఇవాళ ఖైదీ నెంబరు 6093 ఇది నిజం కాదా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, చెర్లపల్లి జైల్లో చేసినట్టు నిండు సభలో ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష, ఇవాళ ఈ సభలో మేము మాట్లాడే ప్రతి మాటకి కూడా అది ఒక విలువ ఉంది. నిజమైన మాటలు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కానీ వాళ్ళ తల్లి గారు విజయలక్ష్మి గారు కానీ చెప్పినటువంటి మాటలే మేము చెప్తుంటే ఆ వినే ఓపిక కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద చర్య తీసుకోమని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, అడ్డగోలుగా సభని పొద్దాక స్టాల్ చేస్తా ఉన్నారు. ఆ రోజా గారు ఇష్టం వచ్చినట్టు బండ బూతులు మాట్లాడుతూ ఉంది. నిండు అసెంబ్లీలో ఆమె మీద రోజా ఆంటీ గారి మీద కూడా చర్య తీసుకోమని కోరుతున్నాం. అధ్యక్ష, ఇవాళ వీళ్ళు ఐరన్ లెక్కలు అయ్యి ఎక్కడ ఉంటే అక్కడ సర్వనాశనం అయినటువంటి ఆ కొడాలి నాని గారు కానీ రోజా గారు కానీ వీళ్ళు చేసినటువంటి దారుణమైన పరిస్థితుల్ని చూస్తున్నాం. అధ్యక్ష, దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోమని. ఏంట్రా రే కాజేస్తున్నా